హలో అండి, ఈరోజు మనము ఎగ్ చీజ్ మ్యాగీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి అవన్నీ. నేను చిన్న కడాయి తీసుకున్నాను. ఏంటంటే మనకు ఈవెన్గా కుక్ అవుతుంది అని మ్యాగీ. దాంట్లో నేను ఆయిల్ పోసాను. ఆయిల్లో వేడి అవ్వాక గ్రీన్ పీస్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ అండి వేసి మంచిగా ఫ్రై చేశాను. వన్స్ ఇది ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో నేను క్యారెట్, క్యాప్సికమ్, మీకు కావాలి అనుకుంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు, వేసేసుకొని మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఇది దీని మీద క్యాప్ పెట్టేసి కొంచెం ఉడకనిస్తాను. మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని దీంట్లో వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేస్తాను. వన్స్ ఇది బాయిల్ అవ్వాక నేను మ్యాగీ కూడా యాడ్ చేసేస్తాను. ఇప్పుడు ఈ వాటర్ కూడా మంచి బాయిల్ అవ్వేది కదండి. దీంట్లో మ్యాగీ యాడ్ చేస్తున్నాను. మసాలా కూడా వేసేస్తాను దీంట్లోనే. ఒక్కసారి ఇదంతా కలిపేసుకొని మళ్ళీ దాని మీద మూత పెట్టేసి ఒక 80-90% కుక్ అవ్వేదాకా పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి చూసుకుందాము. ఇది మ్యాగీ రెడీ అండి. దీంట్లో నేను ఒక చీజ్ స్లైసెస్ వేస్తాను. ఇప్పుడు క్యాప్ పెట్టేస్తాను. ఒక్క 1 minute అవుతే అది ఈజీగా కుక్ అయిపోతుంది, మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మన చీజ్ మ్యాగీ రెడీ అండి. నేను ఇప్పుడు పెంక పెట్టుకొని ఆమ్లెట్ వేసుకుంటున్నాను. చాలా ఈజీ అండ్ సింపుల్. పెంక వేడయ్యాక ఆయిల్ పోసేసుకొని ఒక ఎగ్ వేసేస్తే మనకు కావాల్సినంత సాల్ట్, చిల్లీ పౌడర్ వేసేసుకొని రెడీ అయ్యాక తినడమే. ఒక ఆమ్లెట్ వేస్తున్నాను. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఎగ్ రెడీ అండి. ఇప్పుడు ఇవన్నీ ఒక్క దగ్గర పెట్టి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటాం.